సీతారామపురం మండలం ఘటక సిద్ధేశ్వర ఆలయంలో శ్రీరామ్ బాల సుబ్బారాయుడు శ్రేష్ఠి కుటుంబ సభ్యులు శ్రీరామ్ మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమైన నూతన కలశ శంకుస్థాపన మహోత్సవాలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. 3 రోజుల పాటు భక్తులు విశేషంగా తరలివచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం జాపాదుల కళ్యాణ హోమాలు, అర్చనలు జరిగాయి. యంత్ర ప్రతిష్ఠ, అగస్తేశ్వర శివలింగం, నంది సింహ వాహనాలు ప్రతిష్టలు జరిపారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఉదయం 8:36 వృషభ లగ్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. భక్తుల రాకపోకలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. आंधाध्यायेति व्यापकं यस्य आनंदो ब्रह्मे दिव्यजानात् ब्रह्मवत्सेन महान् कीर्त्या असुनीदेति प्राणप्रतिष्ठापनं कुर्यात् असुनीते पुनरस्माचक्षुपान प्राणमहनो देहि भोगं योगपस्येव ఘటక సిద్ధేశ్వర క్షేత్రం చాలా రిమోట్ ప్లేస్లో ఉంది, అడవిలో ఉంది. కానీ దినదిన అభివృద్ధి చెందుతూ ఇంతకుముందు రోడ్డు లేకుండా ఇప్పుడు రోడ్డు ఏర్పడుతూ ఉంది. ఇంకా అభివృద్ధి చెందాలి కాబట్టి భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొంది అందరూ కూడా ఆలయం అభివృద్ధికి పాటుపడవలసిందిగా కోరుచున్నాం. గాదంశెట్టి మణికంఠ, చార్టర్డ్ అకౌంటెంట్. మేము ప్రొద్దుటూరులో ఉంటాము. ఈరోజు ఇక్కడ స్వామివారి అగస్తేశ్వర శివలింగం ప్రతిష్ట, అమ్మవారి సింహవాహనము, స్వామివారి నందివాహనము, అలాగే కలశ స్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని కార్యక్రమంలో విజయవంతం చేశారు. సో అందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన భక్తులకు ఇక్కడికి విశేషంగా శివరాత్రి అప్పుడు కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు వచ్చి ముక్కున్నప్పుడు వాళ్ళకు కోరికలన్నీ తీరి స్వామివారి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామివారి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. నమ శివాయ. ఈరోజు నెల్లూరు జిల్లా శ్రీ గుడిక సిద్ధేశ్వర ఆలయంలో అగస్తేశ్వర శివలింగము మరియు కలశ ప్రతిష్టాపన, నందివాహనము, అమ్మవారి సింహవాహనము ప్రతిష్ఠ జరిగినది. భక్తులందరూ
చాలా ఆనందంగా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు సమర్పిస్తున్నాము. ఓం నమ శివాయ. నా పేరు శ్రీరామ్ మహేష్ బాబు. మేము బెంగళూరు నుంచి వచ్చినాము. ఈ నెల్లూరు జిల్లా శ్రీ గుడిక సిద్ధేశ్వర ఆలయంలో 3 రోజుల నుంచి శుక్ర శని ఆదివార కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. శుక్రవారం నాంది కార్యక్రమం జరిగింది. దానికి తదనుగుణంగా ఈరోజు ప్రతిష్టా కార్యక్రమాలు, అగస్త్యేశ్వర శివలింగము, తర్వాత కలశ ప్రతిష్టాలు, నంది వాహనము మరియు సింహవాహనము ప్రతిష్టలు జరిగినాయి. ఈ 3 రోజులు భక్తులందరూ విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. అలాగే ఈ కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, పోలీసు అధికారులు, గవర్నమెంట్ అధికారులు, ఆర్టీసీ వారికి మా అందరి తరపున ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయిన వార్తాపత్రికలకి, ప్రింటింగ్ మీడియాకి, న్యూస్ ఛానల్స్కి అందరికీ మా అందరి తరపున ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఈ గుడిక సిద్ధేశ్వర ఆలయము అగస్త్య మహాముని గుడిక కాలంలో స్మరించినంత కాలం మాత్రమే ఈ పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు. ఇక్కడ వెలసి ఉన్నారు. మేము మా నాన్నగారు అందరూ మాది ఈ స్వగ్రామ అయ్యవారిపల్లె ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా నాన్నగారు వాళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంకి వచ్చి ఇక్కడ సత్రములు అవన్నీ జరుపుతున్నారు. వాళ్ళకి తదనుగుణంగా మేము కూడా వచ్చి మేము ఎక్కడ స్థిరపడినా కూడా మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు జరుపుకొని మా అంతు మేము ఆ స్వామి సేవ చేసుకుంటూ ఉన్నాము. నా పేరు రావూరి సుబ్బారావు. మేము నెల్లూరులో ఉంటున్నాము. వృత్తిరీత్యా నేను టీచర్ని. మరి ఈ గటుక సిద్ధేశ్వర ఆలయము చాలా పురాతనమైనటువంటిది. ఇందాక మా మహేష్ చెప్పినట్టు ఇది అగస్త్యేశ్వర మహాముని ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకోవడం అనేటువంటి ఆ పరంపరలో ఒక కాలంలో ఈశ్వరుణ్ణి కోరుకుంటుండగానే ప్రత్యక్షమయ్యాడు. పార్వతీ పరమేశ్వరులు ఆయనకు దర్శనమిచ్చారు. మరి ఆ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని అగస్త్య మహాముని ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన అనేటువంటిది చేయడం జరిగింది. చాలా కాలంలో ఆ ఆలయము చాలా దినదినాభివృద్ధి చెందింది. పూర్వాంతరంలో తర్వాత ఆ శివలింగము కొంత డ్యామేజ్ కావడము, ఆ కట్టినటువంటి దేవాలయం కూడా కొంత డ్యామేజ్ కావడం అనేటువంటిది జరిగింది. తర్వాత కొంతకాలానికి ఇక్కడ కాశీనాయన అనేటువంటి భక్తులు వచ్చి ఇక్కడ ఆ ఆలయాన్ని పునరుద్ధరింపజేసి తన యొక్క భక్త బృందంతో ఇక్కడ కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతూ మరి మొట్టమొదట ఇక్కడ రహదారి సౌకర్యం కూడా లేదు. అలాంటి పరిస్థితులలో మా బావగారైనటువంటి బాలసుబ్బరాయుడు, శ్రీరామ్ బాలసుబ్బరాయుడు గారు ఇక్కడికి వచ్చి మరి ఆ రోజులలో ట్రాక్టర్లతో వంట సామాగ్రి అన్నీ కూడా తీసుకొని వచ్చి మహాశివరాత్రికి ఇక్కడ పండగ చేసుకొని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాలాంతరంలో ఇక్కడికి మంచి రహదారి సౌకర్యం కూడా ఏర్పడింది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఉండేటువంటి సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఈ సౌకర్యాలు ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇక్కడ ఇప్పుడు వివిధ రకాలైనటువంటి అన్న సత్రాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమము ఈరోజు అగస్త్యేశ్వర మహాముని పేరుతో ఇక్కడ అగస్త్యేశ్వర శివలింగం అనేటువంటి పరమేశ్వరుని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి నంది వాహనము, అమ్మవారికి సింహవాహనము, అదేవిధంగా 4 దేవాలయాలకు కలశ స్థాపన అనేటువంటిది జరిగింది. మరి ఈ కార్యక్రమం 3 రోజుల పాటు దిగ్విజయంగా అన్నీ సజావుగా అనుకున్నటువంటి విధంగానే ఋత్వికులైతేనేమి, భక్తులైతేనేమి, మా కమిటీ వాళ్ళైతేనేమి అందరూ కూడా చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా, దిగ్విజయంగా పాల్గొన్నారు. మరి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మన మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా అధికారులు, అనధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం పట్ల చాలా
పాజిటివ్గా స్పందించి వాళ్ళ యొక్క కృషిని మాకు సహాయ సహకారాలను అందించారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఆర్టీసీ బస్సు వాళ్ళు కూడా, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా చాలా మేము అడిగినంతనే స్పందించి ఇక్కడికి ఈరోజు రహదారి ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించడం అనేటువంటిది కూడా జరిగింది. దానివల్లనే నేను అనుకుంటాను భక్తులు ఈరోజు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా దిగ్విజయం కావడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.